అధికారం ఎవరి అబ్బసొత్తు కాదు, ఎవరి అత్త సొత్తు కాదు, ఎవరికి శాశ్వతంగా ఉండదు, మాకు కూడా ఎరికే. కానీ మంచి మాటలు చెప్పి నడిపించాలి ప్రభుత్వాన్ని. ఇవాళ మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇవాళ అసెంబ్లీలో అన్న అడిగిండు, అట్లా మేము అడుగుతున్నాం. బయట ఎక్కడ పోతే అక్కడ ఏం అడుగుతున్నాం? ఎప్పుడు ఇస్తావా 2,500,000 ఆడోళ్ళకని అడుగుతున్నాం. ఏమంటాడు రేవంత్ రెడ్డి? అట్లా అడిగితే నీ గుడ్లు వీకి గోటీలు ఆడతాడు. మరి ఎప్పుడు ఇస్తావా? 15,000 ఇస్తా అంటివి, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తా అంటివి, అసలుదారులకు కాదు కౌలుదారులకు కూడా ఇస్తా అంటివి. ఎప్పుడు ఇస్తావా రైతు బంధు అంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా అంట. ఇది ఎక్కడ బాధ? స్కూటీలు ఎప్పుడు ఇస్తావా? మరి ఎప్పుడు విద్యా భరోసా కార్డు ఇస్తావు? నిరుద్యోగులకు 4,000 రూపాయలు అంటివి ఎప్పుడు ఇస్తావు? 2 లక్షల ఉద్యోగాలు అంటివి ఎప్పుడు ఇస్తావు? అంటే నీ లాగుల తొండలు ఇడిచి పెడతావు. గివి మాట్లాడి నిన్ను చేసినారు ముఖ్యమంత్రి. గివిటికేనా ఇక ఉన్నది? నువ్వు లాగుల తొండలు ఇడిస్తేందుకు, పేగులు వేసి మెడలేసుకుంటేందుకు, లేకపోతే గుడ్లు వీకి గోటీలాడుతందుకు. వాటికి మా పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు కవి చేస్తేందుకు. నువ్వు అవసరమా దీనికి? అంటే ఎంత బేకారు ముచ్చట్లంటే బాధ అనిపిస్తుంది. ఇక ఏమనంటే కేసీఆర్ గారిని తిడతాడు. అదొక్కటి నేర్చుకున్నాడు. ఏమనంటే కేసీఆర్ని తిట్టాలి. ఏమిటి తిడతావు కేసీఆర్ను? ఏం తప్పు చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చుడు తప్పు చేసినాడు. 11 రోజులు సావుకు సిద్ధపడి తెలంగాణ తెచ్చుడే తప్పైందా కేసీఆర్ గారు? ఏం చేసిండు? కేసీఆర్ తప్పు చేసినాడు. 2 ఏళ్లలో బొచ్చడు కేసులు పెట్టినావు కేసీఆర్ మీద. ఏం చేసినావు మరి కేసులు? ఏమనంటే ట్యాపింగు టూపింగ్. ఏం ట్యాపింగ్? ఎక్కడ ట్యాపింగ్? నేను అడుగుతున్నా. గూఢచారి వ్యవస్థ ఉంటుంది. అవు మరి గవర్నమెంట్ వాడే తిత్తందుకు కొంతమంది లుచ్చ పనులు చేస్తారు, ఎమ్మెల్యేలను కొంటారు. ఎవరో తెలుసు కదా మీకు, 50 లక్షల రూపాయలతో దొరికిపోయినాడు. మరి గసంటోళ్ళని పట్టుకుంటందుకు, దొంగలను పట్టుకుంటందుకు పోలీసు వాళ్ళు ఉండాలని లేదా? ఉంటారు. మరి ఇవన్నీ ఉంటాయి. రాష్ట్రం నడిపే పద్ధతులు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే పద్ధతులా జరుగుతాయి ఇవన్నీ. నీకు చేత కాదు, అప్పు తప్పు చెప్తావు, అప్పు లెక్కలు తప్పు చెప్తావు, అప్పు చేస్తావు, ఒక పని చేయ చేత కాదు, ఒక మంచి మాట రాదు. ఏం చేయాలి మరి దానికి? మేము ఇక మీదికెళ్ళి నా మీద పడ్డాడు ఈ మధ్యన. నేనేదో తప్పు చేసినట్ట. నేనట ఆంధ్రాలో చదువుకున్నట్టు, గుంటూరులో. అవు చదువుకున్నారా భయ్? నేను చదువుకున్న వాస్తవమే. నీకు మీ అయ్యావా చదువు చెప్పకపోతే నేనేం చెప్తా దానికి? నన్ను మా అమ్మ నాయన పంపించారు గుంటూరులో చదువుకోమంటే, విజ్ఞానం పోయినా వడ్లముడిలో ఆయనతో 2 ఏళ్ళు చదువుకున్నా. అటెన్క వచ్చి పూనాలో చదువుకున్నా, నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన, అటెన్క అమెరికా పోయినా. మన ఆయన ఏం చెప్పిందంటే, మన ఆయన ఈరోజు కాదు 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే అయ్యిండు. 1984-85 ఎమ్మెల్యే అయ్యిండు కేసీఆర్ గారు. ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేసిండు, కేంద్ర మంత్రిగా పనిచేసిండు, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిండు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. కానీ ఇక రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతారంటే, నిన్న మొన్నటి దాకా నేనేదో బాత్రూమ్లు కడిగేటోనట. మా నాయన 40 ఏళ్ళ కిందనే మంత్రి, 40 ఏళ్ళ కింద ఎమ్మెల్యే, 25-30 ఏళ్ళ కింద మంత్రి. ఆయనకేం కర్మ, నాకేం కర్మ? చెప్పురు, మీరే చెప్పురు. ఎవడ నింటే ఎట్లుంటుందంటే, నాకు మాట్లాడడానికి రాదా? నాకు రాదా మాట్లాడు? ఆయన ఒక భాషలో తిట్టచ్చేమో, నాకు 3 భాషలో తిట్టచ్చు తిట్టాలనుకుంటే. కానీ ఇవాళ నేను తిట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలు మామూలుగా తిడతలేరు. అసలు మీరు గొట్టం పెట్టురు పోయేకనన్నా వాళ్ళ ముంగటనన్నా, ఆ తిట్లు వింటే ఇంకోటి అయితే అంత బకెట్లో నీళ్ళు తోడుకొని దుంగి చచ్చిపోతున్నాయి. అలా రేవంత్ రెడ్డి కాబట్టి సిగ్గు లేకుండా బతుకుతుండు. కానీ అవి ఏం తిట్లు, ఏం లెక్క? తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతురు జనం. యూరియా ఇచ్చే ముఖం లేదు నీకు, పెద్ద పెద్ద మాటలు నరుకుతున్నావు. యూరియా ఇచ్చే ముఖం లేదు. యాప్ పెట్టిండేది, యాప్లు ఇవ్వాలంటే షాపులు ఉండాలన్నా లేదా? ఆడ యాప్లు ఆడికెళ్ళి వస్తుంది, షాపులో లేకపోతే. అసలు సరుకు లేకపోతే యాప్లు ఆడికెళ్ళి వస్తుంది. గా తెలివి లేదు నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు, ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకునే ముఖం లేదు. పెద్ద పెద్ద ఏతులు, ఓహో అట్లా, ఓహో అట్లా, ఓహో ఇట్లా ఏందో. ఇక ఇంకో కొత్త కథ పట్టుకున్నాడు. 1 కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వర్లు ఎత్తారట. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే నాకు సరిగా లెక్కలు రావు, అన్నిలో నాకు బాగొచ్చు. నువ్వు చెప్పేజరా, నీకు కూడా రావా? ఇక అన్నగారిని అడుగుదామైతే. 1 కోటి మందిని కోటీశ్వర్లు చేయాలంటే ఎన్ని కోట్లు కావాలనే? 1 కోటి కావాలి. 1 కోట్లు ఏడున్నాయి చెప్పు బాబు. నువ్వే చెప్తివి. సెక్రటేరియట్ పోతే లంక బిందెలు లేవని నువ్వే చెప్తివి. ఢిల్లీకి పోతే దొంగల లెక్క చూస్తురని నువ్వే చెప్తివి. చెప్పులు ఎత్తుకపోయటం చూసినట్టు చూస్తురని చెప్తివి. యాడికెళ్ళి వస్తాయి పైసలు మరి? ఇక గిసొంటోడు దొరికిండు, మనకి ఏం చేస్తాం? ఇక 3 ఏళ్ళు భరించాలి, తప్పదు. ఎందుకంటే ఢిల్లీకి పైసలు మాత్రం బాగా పంపుతుండు, మీకు వస్తలేవు పైసలు. రైతు బంధు రాదు, ముసలోళ్ళకు పెన్షన్లు పెంచడు, మహిళలకు 2,500,000 ఇయ్యడు. కానీ టెన్షన్గా టకీ మన పైసలు ఒక్క కాడ మాత్రం పడుతున్నాయి. ఏడ పడుతున్నాయి? ఢిల్లీలో మాత్రం మంచిగా పడుతున్నాయి. లేకపోతే పోస్ట్ పోతుంది కదా, కుర్చీ వీక్తుంది. మళ్ళీ సోనియా గాంధీ కటింగ్గా పెడితే ఆయన ఎగిరిపోతాడు కదా. అందుకే ఢిల్లీకి మాత్రం మూటలు ఇప్పటికి 62-63 సార్లు పోయినట్టున్నాడు. ఢిల్లీకి పోయేటప్పుడల్లా 4 బ్యాగులు పట్టుకపోవాలి, ఆడ వాడేయాలి, రావాలి తప్ప. ఇక్కడ మాత్రం చేసింది ఏమీ లేదు. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టుడు, తెల్లారి ఏం కేసు పెట్టాలి నాన్న చూసుడు, ఇది తప్ప మంచి పని ఒక్కటి, ఒక మంచి మాట, మంచి పని
ఏది శాత కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరేది, 2 ఏళ్ళు అయిపోయింది, చూస్తుంటేనే అటు ఇటు చూసేవారికి 2 ఏళ్ళు ఒడిచిపోయింది. ఇక ఇంకొక 2 ఏళ్ళు అయితే వ్యవహారం అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎలక్షన్ తప్ప ఏముండదు. తొందరలో మున్సిపల్ ఎలక్షన్లు పెడుతున్నట్టు. మీకు బోత్ల మున్సిపాలిటీ లేదు కానీ పక్కకు అన్నకున్నది ఆదిలాబాద్లో. మరి గెలిచిన సర్పంచులు, మంచి సీనియర్ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, నేను అన్నిలన్నం కోరుతున్నా, దయచేసి మీరందరూ ఆదిలాబాద్ మున్సిపాలిటీ గెలిపించే బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కలేం గెలిస్తే సరిపోదు కదా. మీరు గెలిచిరు, మీరు జోరుదారుగున్నారు బోత్ల, కాదు మీరు గెలిచిరు, జోరు మీద ఉన్నారు బోత్ల, 140 మంది సర్పంచులు గెలిచిరు. కానీ పక్కకు ఆదిలాబాద్ కూడా గెలిస్తేనే కదా ప్రభుత్వం వచ్చేది. కాబట్టి ఎక్కడున్నా మనోళ్ళు అందరు గెలవాలని చూసుకోవాలి. ఇక మా పని అయిపోయింది, మేము సర్పంచులు గెలిచిన మళ్ళీ ఎంపీటీస్ చూసుకుంటామంటే నడవదు. పక్కకు ఆదిలాబాద్లో కౌన్సిలర్లు గెలవాలి, అటు ఖానాపూర్లో గెలవాలి, ఇటు నిర్మల్లో గెలవాలి. అంతటా గెలిస్తేనే మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి దయచేసి ఒక కుటుంబం అన్నప్పుడు చిన్న చిన్న పంచాయతీలు, చిన్న చిన్న తాకులాటలు ఉంటాయి. మనం ఆగమాగం కావద్దు, ఉంటాయి పంచాయతీలు ఉంటాయి. రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఇక గెలిచిన సర్పంచులకు కూడా నా ప్రార్థన ఒకటి, ఇక ఉంటారు కొంతమంది వాళ్ళొకరు వీళ్ళొకరు మినిస్టర్లు. ఎందుకంటే ఈయన కొరుకుడు వాడని కొయ్య అయిపోయింది వాళ్ళందరికీ, అనిల్ జాదవ్. దాంతో ఏమిటిది, ఇక బెదిరించడం మొదలు పెడతారు. ఓయ్ మీకు పైసలు ఇయ్యం, మీకు ఇందిరం ఇల్లు రానియం, మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని మాట్లాడతారు. మీరు ఒకటి యాద పెట్టుకోండి, గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీకు ఎవరు మెహర్బాన్ చేస్తలేరు. మీకు వచ్చే పైసలు, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవ్వల మెహర్బానీతో వస్తలేవు. ఆ పైసలు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరి మెహర్బానీ కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని, భారతదేశంలో ఒక 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, దానిలో ఎంపీలు, అక్కడ ఉండే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళు ఆడుంటారు. కిందికి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం. కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది, జెడ్పీటీసీలు, జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది. ఇంకొద్ది కిందికి వస్తే మండలము, మున్సిపాలిటీ, కౌన్సిలర్లు, చైర్మన్ మున్సిపాలిటీల, ఎంపీటీసీలు, మండల పరిషత్తు అక్కడ మండలంలో. ఇంకా కొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది, మర్చిపోకుండా. మీ పవర్ ఎవడు ముట్టలేడు, మిమ్మల్ని ఎవరేం చేయలేరు. రేపు ఇందిరమ్మ ఇండ్లు వస్తే తీర్మానం ఎవరు చేయాలి? గ్రామ పంచాయతీ చేయాలి. లిస్ట్ ఎక్కడ పెట్టాలి? గ్రామ పంచాయతీలనే పెట్టాలి. దానిలో మంచి ఉన్నదా చెడు ఉన్నదా ఎవరు చెప్పాలి? మీరు గిన్న కొట్టేసి చాలు, తప్పు లెక్క ఉన్నోనికే ఇస్తున్నారని మీరు కొట్టేస్తే వాళ్ళు పీకేదేమి ఉండదు. కాబట్టి యాద పెట్టుకొని, మీకున్నది పవర్. నిన్నటిదాకంటే వాళ్ళు ఆట ఆడింది సాగింది, ఎందుకు వాళ్ళకి సెక్రటరీలతో నడిపించుకున్నారు. ఇప్పుడు అట్లా ఉండదు. సర్పంచు, ఉప సర్పంచు, వార్డు సభ్యులు మీరు గట్టిగా నిలబడితే ఏ ప్రభుత్వం ఏం చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు.